పవన్ కళ్యాణ్‌కి ఒక అద్భుతమైన అవకాశం అయింది. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండడం, ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, అలాగే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా జనసేనని ఆహ్, ధైర్యంగా కొనసాగిస్తూ ఉండటం. ఈ పరిణామాల వలన పదే పదే మోడీని కలవడానికి కుదురుతోంది. మొన్న మోడీ వచ్చినప్పుడు కలవడం ఒక ఎత్తైతే, ఇప్పుడు ఢిల్లీలో తాజాగా మోడీతో మీటింగ్. అట్లాగే మళ్ళీ చెన్నైలో వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి మీటింగ్. ఓవరాల్‌గా మోడీ మనసు గెలుచుకుంటున్నారు. ఆత్మీయంగా మాట్లాడతా, ఆత్మీయంగా పలకరిస్తా, మోడీ కూడా పవన్‌ని సన్నిహితంగా చూసుకుంటున్నారు. ఏదైతే గతంలో ఉన్నటువంటి దానికంటే చాలా సాన్నిహిత్యం పెరిగింది. పవర్ వచ్చిన తర్వాత అందులో జగన్‌ని పక్కన పెట్టండి, మాకు పొత్తు పెట్టుకోండి అని పదే పదే అడిగింది, వెంట పడింది పవన్ కళ్యాణే. దానికి తగిన ఫలితాన్ని సాధించడం అన్నటువంటిది మోడీకి పవన్ మీద మరింత నమ్మకాన్ని పెంచింది. అందుకనే నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో కూడా మోడీ చాలాసేపు పవన్ కళ్యాణ్‌తో కూర్చోవడం, భోజనం చేయడం అన్నటువంటిది అందరూ చూశారు.